స్లైడ్. డైరీ ఎసెన్షియల్స్, పాలు, పన్నీర్, కర్డ్ అవన్నిటిని కూడా ఇవాళ 5% లో ఉండింది, ఇప్పుడు 0కి వచ్చేసింది. మీరు ఏం ట్యాక్స్ కట్టకర్లా. సెకండ్, గ్రోసరీస్. ప్రతి నెల వెళ్ళి ఈ నెలకి కావాల్సిన సామాను మన రేషన్ షాప్ అంటారు, గ్రోసరీస్ వెళ్ళి పప్పులు, ఉప్పులు, చింతపండు, నూనె, దాంట్లో మీరు చూస్తే 90% ఐటమ్ వచ్చేసాయి 12 నుంచి 5కి. సో గ్రోసరీస్ 5%లోనే ఉంటుంది. మూడవది హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, హై అండ్ సోప్స్, ఇవన్నిటిని కూడా 18 నుంచి 5కి వచ్చేసాయి. మీరు ఇప్పటి వరకు 18 పే చేస్తున్నారు, 22వ తారీఖు నుంచి 5% పే చేస్తారు. సరే, బటర్, ఘీ, యుటెన్సిల్స్, ఇంటికి కిచెన్ కావాల్సిన గిన్నెలు, ఇంకా ఆల్ వెసల్స్, అట్లాగే బటర్ అండ్ ఘీ 12 నుంచి 5కి. జిఎస్టి ద్వారా వచ్చిన ఇన్కమ్ ఎక్కడెక్కడ వెళ్ళిపోయింది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ 144 వందే భారత్ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? ఎయిర్పోర్ట్స్ డబుల్ అయ్యాయి, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? 60% కంటే ఎక్కువ హైవేస్ కొత్తగా కట్టాం, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? డిఫెన్స్ సెక్టర్ లో ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయింది 34 times, 10,000 crore ఇవ్వడం, అది ఎన్హాన్స్ అయ్యి ఇవాళ 20,000 crores వరకు పోవడం, ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? మనం చేసే జిఎస్టి ట్యాక్స్ ద్వారానే వస్తుంది. మన డబ్బుని సరిగా యూజ్ చేసే గవర్నమెంట్ మనకు కావాలి, ఆ డబ్బుని వేరెక్కడో ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ అక్కర్. సరే, ఇది చేయడం వల్ల లాభం ఏంటి? జనానికి చేతులు డబ్బు ఎక్కువ వస్తుంది, మీరు ఇంకా కొనుగోలు చేసుకోవచ్చు, లేదా సేవింగ్స్ చేసుకోవచ్చు, లేదు మీ ఆడపిల్ల మీద ఖర్చు పెట్టవచ్చు, చదివించవచ్చు, లేదు ఆమెకి ఏదైనా డిపాజిట్ పెట్టాలంటే పెట్టవచ్చు, మీ చేతులు డబ్బు మిగిలి. ఇప్పుడు మీరు వెళ్ళి ఎక్కువ కొనుగోలు కొనుక్కుంటే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, కంపెనీలు ఇంకా తయారు చేస్తే మార్కెట్కి డిమాండ్ ఉంది కాబట్టి వస్తారు, దానివల్ల జాబ్స్ పెరుగుతాయి, దానివల్ల ట్యాక్స్ బేస్ పెరుగుతాయి. ఎక్కువ కొనడం వల్ల ఎక్కువ ట్యాక్స్ కలెక్షన్, చిన్న అమౌంట్ బట్ ఎక్కువ కలెక్షన్ వస్తుంది. మొత్తం ఇవన్నీ కలిపి చూస్తే ట్యాక్స్ తక్కువ, ఇంకా ఎన్నిసార్లు తగ్గించి ఇంకా లోవర్ రేట్కి తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. అందువల్ల ఈ సెకండ్ జనరేషన్ జిఎస్టీ ఇస్ అ వెరీ బిగ్ స్టెప్ ఫార్వర్డ్ ఫర్ ద ఎకానమీ.